నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎస్టీపీ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించాలి. పొంగనూరు ప్రత్యేక అధికారి కళ్యాణి. పొంగనూరులో వైభవంగా హనుమ జయంతి వేడుకలు. ఆలయాలకు పోటెత్తిన భక్తజనం. దినసరి కూలీ పెంచాలంటూ పరిశ్రమ కార్మికులు ఆందోళన. ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాలను పోలీస్ స్టేషన్లో నమోదు చేయాలి. సిఐ సుబ్బరాయుడు. వార్తలను వివరాలు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పులిచెర్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. నూతనంగా నిర్మిస్తున్న పులిచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన సముదాయ నిర్మాణ పనులను పరిశీలించారు. భవనంలో ఫ్లోరింగ్, ర్యాంప్ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని, కాంపౌండ్ వాల్ పనులు పటిష్టంగా చేపట్టాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. మే మాసం చివరి నాటికి భవన నిర్మాణం నాణ్యతగా ఉండాలని ఆదేశించారు. ఇంకా ఏ మేరకు నిధులు అవసరం నాకు నివేదికలు పంపిస్తే నేను నిధులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. తమకు జీతాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. పొంగనూరు మండలం ఆరడిగుంట సమీపంలోని ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్ లిమిటెడ్ పరిశ్రమ కార్మికులు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కార్మికులకు దినసరి కూలీ 718 రూపాయలు ఇస్తే తమకు 450 రూపాయలు ఇస్తున్నారని స్థానిక కార్మికులు వాపోయారు. కనీస పనికి కనీస వేతనం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన విరమింపజేశారు. దాని గురించి కూడా వాళ్ళు ఏమి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారో మీరు నీట్ గా అర్జీ రాసుకోవాలండి. ఇప్పుడు 2 ఏళ్ళుగా చేస్తా ఉన్నారు కదా మీరు, వాళ్ళు చేసే పని మీరు చేస్తామంటున్నారు కదా. పని చేసేటప్పుడు నేను ఎంత పని చేస్తాను, ఆయన ఎంత పని చేస్తాను, ఆయన పని చేస్తాను రికార్డ్ రాస్తాను సార్. నా రికార్డ్ నేను రాస్తాను, ఆయన రికార్డ్ ఆయన రాస్తాడు. పని అయిపోయిన తర్వాత ఇన్ఛార్జ్ వచ్చి దాన్ని టెస్ట్ చేస్తారు సార్. ఏం పని చేసినావు, ఏ టైంలో పని చేసినావు చూస్తారు. ప్రతి ఒక్కరికి రికార్డు ఉన్నా సార్. పని నేను మిషన్ దగ్గర చేస్తే నా దగ్గర హెల్పింగ్ పని చేస్తారు ఆయన. అట్లా వాళ్ళు 750 ఇస్తారు, నాకు 450 ఇస్తాను. ప్రతి ఒక్కరికి రికార్డు అసిస్టెంట్ ఎక్కువ ఇస్తున్నారు. తెమ్మంటాము, తేడా ఎంత చూస్తాము, మాట్లాడి ఎంతో బాధపడినారు కాబట్టి మాకు అర్థమవుతుంది. నిజమే, మీరు మాట్లాడుకోవాలా, మీరు ప్రభుత్వ అధికారులు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించాలని అన్నమయ్య జిల్లా సబ్ కలెక్టర్ పొంగనూరు స్పెషల్ ఆఫీసర్ కళ్యాణి ఆదేశించారు. మంగళవారం ఆమె పొంగనూరులో పర్యటించారు. మున్సిపల్ ఆఫీసుకు చేరుకుని పట్టణ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ మధుసూదన్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. తర్వాత పుంగమ్మ చెరువు కట్టను సందర్శించారు. ఎస్టీపీ, ఎన్ఎస్టీపీ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించాలని తహసీల్దార్ రాముకు సూచించారు. కంపోస్ట్ యార్డ్ను పరిశీలించారు. 5 సంవత్సరాల పాటు మున్సిపల్ చైర్మన్ పదవిని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న మాజీ చైర్మన్ అలీం బాషాను సన్మానించారు. మంగళవారం పొంగనూరు పట్టణం అంజుమన్ షాదీ మహల్లో జమాతే ఇస్లాం వారు మాజీ మున్సిపల్ చైర్మన్ అలీం బాషాను సన్మానించారు. 5 సంవత్సరాల పాటు నిస్వార్థంగా పారదర్శక పాలన అందించి ప్రజల మన్ననల్ని అందుకుని తన పదవికి వన్నె తెచ్చిన అలీం బాషాను కొనియాడారు. అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా మాజీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అమ్ము, రాష్ట్ర హజ్ కమిటీ మాజీ డైరెక్టర్ ఖాదర్ బాషాలను సన్మానించారు. కార్యక్రమంలో అంజుమన్ ప్రెసిడెంట్ సలీం, సెక్రటరీ ఇబ్రహీం, సభ్యులు ఇస్మాయిల్, జబీవుల్లా, జాఫర్, ఆరిఫ్ హుసేన్, ముతవల్లీలు, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇతర రాష్ట్ర కార్మికులను పనుల్లో పెట్టుకున్న యజమానులు వారి వివరాలను పోలీసులకు తెలపాలని పొంగనూరు సిఐ సుబ్బరాయుడు విజ్ఞప్తి చేశారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడారు. బాధ్యతగా భావిస్తూ
వారి వివరాలను స్టేషన్లో నమోదు చేయాలని సూచించారు. పోలీసులు తనిఖీ చేసినప్పుడు వివరాలు నమోదు చేయని ఇతర రాష్ట్రాల కార్మికులు పనుల్లో ఉంటే యజమానిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదంతా ప్రజల భద్రత దృష్ట్యా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పుంగనూరు మండల మరియు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. పుంగనూరు మండలంలో మరియు పట్టణంలో ఏదైనా ఫ్యాక్టరీలలో కానీ, మైనింగ్ ఫ్యాక్టరీలలో కానీ, కోళ్ళ ఫారాలు కానీ, ఇటుకల బట్టీలలో కానీ, ఈ క్లాత్ మర్చెంట్ షాపుల్లో కానీ ఎక్కడైనా కానీ కొత్త వ్యక్తులు పనిచేస్తూ ఉంటే, అంటే మన ఏపీ రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్ర వ్యక్తులు, ఇతర రాష్ట్ర వ్యక్తులు ఎవరైనా పనిచేస్తుంటే దయచేసి వారి యొక్క వివరాలన్నీ కూడా మాకు పోలీస్ స్టేషన్కు సమర్పించవలసిందిగా సంబంధిత యజమానులకు తెలియజేయడం అనేది, ఇది అంతా కూడా మీ యొక్క సేఫ్టీ పర్పస్ కోసమే చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము, తెలియని వ్యక్తులు ఇళ్లలో పని మనుషులుగా చేరి ఈ నేరాలు చేసిపోవడం లాంటి సంఘటన జరుగుతున్నందున దాని ఉద్దేశపూర్వకంగా దయచేసి ఈ ఫ్యాక్టరీల యజమానులు, కోళ్ళ ఫారాలు, తర్వాత ఇటుకల బట్టీలు లాంటి షాపుల్లో పనిచేసి, కోల్డ్ స్టోరేజ్లో పనిచేసి ఇతర రాష్ట్రాల వ్యక్తుల యొక్క డీటెయిల్స్ తప్పనిసరిగా మాకు ఒక ప్రొఫార్మా ఇచ్చాము. ఆ ప్రొఫార్మా ప్రకారం ఫిలప్ చేసి మాకు సమర్పించవలసిందిగా తెలియజేస్తున్నాం. దీని విషయంగా పోలీసు వారికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. ఇది ఇవ్వకపోతే రేపు ఏదైనా కానీ మీ ఫ్యాక్టరీలో కానీ, మీ ప్రెమిసెస్లో ఏదైనా నేరం జరిగి ఆ వ్యక్తులు ఏదైనా నేరం చేసి వెళ్ళిపోతే అప్పుడు అందరికీ ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి మీ యొక్క సేఫ్టీ పర్పసే ఉద్దేశంగానే ఈ పని చేయడం జరుగుతుంది. కావున సంబంధిత యజమానులు అందరూ కూడా మీ దగ్గర పనిచేసే మైగ్రెంట్ లేబర్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా పోలీసుకు సమర్పించవలసిందిగా కోరడమైనది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ జెండా ఎగురవేయాలని మండల పార్టీ అధ్యక్షుడు విరూపాక్షి అన్నారు. మంగళవారం పొంగనూరు పట్టణం జడ్పీ అతిథి గృహంలో పార్టీ ముఖ్య నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతానికి అధిష్టానం సూచించిన అంశాలను వివరించి దిశానిర్దేశం చేశారు. పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పారు. త్వరలోనే పంచాయతీ కమిటీ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సెక్రటరీ చైతన్య రాయల్, మండల నాయకులు శివకుమార్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి హరినాయక్, కార్యదర్శి బాలాజీ నాయక్, నాయకులు రమేష్, రవికుమార్, జనార్దన్ రాయల్, మహేష్, పవన్ కుమార్, శ్రీరాములు, నాగరాజ, శ్రీనివాసులు, మహేష్, సుబ్బు, సుధాకర్, చౌడప్ప, శ్రీనివాసులు, రాజా, రమణ తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆదేశాల మేరకు పుంగనూరు నియోజకవర్గం, పుంగనూరు రూరల్ జనసేన పార్టీకి సంబంధించి స్థానిక ఎలక్షన్లో పోటీ చేసే ఆసక్తి గల అభ్యర్థులు ప్లస్ పంచాయతీలు మనకు బలమున్న చోట పంచాయతీలు లిస్ట్ ఇవ్వమని సెంట్రల్ ఆఫీస్ నుంచి మాకు ఆదేశాల మేరకు ఈరోజు పుంగనూరు రూరల్ ముఖ్యమైన నాయకులందరినీ పిలిపించుకొని ఆ లిస్టును ప్రిపేర్ చేయడం జరిగింది. దానితో పాటు రాబోయే స్థానిక ఎలక్షన్లో పుంగనూరు నియోజకవర్గంలో, పుంగనూరు రూరల్లో ఖచ్చితంగా పార్టీ జనసేన పార్టీ బలపడే విధంగా మాకు ఇచ్చినటువంటి ఎన్ని సీట్లు అయితే ఇస్తారో అన్ని సీట్లు గెలిచే విధంగా పార్టీ బలోపేతం చేయాలనే ఒక నిర్ణయంతో ఈరోజు పార్టీ కార్యకర్తలని, ముఖ్య నాయకులందరినీ పిలిపించుకుని ఖచ్చితంగా పార్టీ బలపడే విధంగా పనిచేయాలనే ఉద్దేశంతో మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి పంచాయతీలోనూ జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు అందరితో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులను, గ్రామాల్లో ఉన్నటువంటి అవసరాలను ఖచ్చితంగా తీర్చే విధంగా ప్రతి కార్యకర్త అక్కడ గ్రామాల్లో పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా జనసేన పార్టీని రాబోయే రోజుల్లో పుంగనూరు నియోజకవర్గంలో, పుంగనూరు రూరల్ని ఖచ్చితంగా నియోజకవర్గంలోనే నంబర్ 1 స్థానంలో నిలబెట్టాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతి తొందరలోనే ఖచ్చితంగా పుంగనూరు మండలంలో ఉన్నటువంటి 23 పంచాయతీల్లోనూ ఖచ్చితంగా పంచాయతీకి సంబంధించినటువంటి పంచాయతీ ఇన్ఛార్జీలను, పంచాయతీ కమిటీని ఖచ్చితంగా తొందరలోనే ఏర్పాటు చేసి రాబోయే స్థానిక ఎలక్షన్లని ఖచ్చితంగా ధీటుగా ఎదుర్కొనే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ పొంగనూరు పట్టణంలో మంగళవారం సందర్భంగా గ్రామ దేవతల ఆలయాల్లో విశేష పూజలు జరిగాయి. బెస్త వీధిలో
వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, నానబాల వీధిలోని శ్రీ బోయకొండ గంగమ్మ, తాటిమాకులపాలెం శ్రీ తాటిమాను గంగమ్మ, నగిరిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, దూళ్లవారి ఇళ్ల వద్ద శ్రీ బోయకొండ గంగమ్మ, ఇలా పట్టణంతో పాటు గ్రామాల్లోనూ అమ్మవారి ఆలయాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. నిమ్మకాయ దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ ఆవరణంలో గల శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారికి 108 తామర పువ్వులతో అభిషేకించి పూజలు నిర్వహించారు. మహాలక్ష్మీ నమః మహాదిత్యై నమః మహాదేవస్వరూపిణ్యై నమః ఆనందగంధాం విజయాం విశ్వేశ్వర్యం విశ్వరూపిణ్యం మహారూపిణ్యం బోధేశ్వర్యం గర్యం త్రినేత్రాం త్రిగుణాత్మికాం గిర్వాణ్యం గిర్వశ్యం గౌర్యాం గిరిష్టాంగనాం సర్వాంగ సౌందర్యాం సర్వలావణ్యాం చిత్రాంగాం చతుర్బాహువేం చిత్రాం చరహాసిన్యం సర్వదాయిన్యం సర్వరంజిన్యం సర్వాత్మికాం శరణ్యం కరుణార్కవయం చిచ్చస్వరూపిణ్యం సత్యం స్థిమయం స్థిప్యం ఓంకారం అష్టిం వేదాద్యం విధివల్లభాం శ్రీకర్యం శ్రీమాచ్యం శ్రీయోనం వాస్యాశ్రీస్థాన నిర్వహణ సుఖదాయిన్యం ఆసత్వోద్భవం శ్రీకంఠసంతమోహినిం మంత్రధనమేం మంత్రమధ్యానవాసినిం యోగలక్ష్మీం భోగలక్ష్మీం రాజ్యలక్ష్మీం సదానందాం సదా భద్రాం బ్రహ్మా విష్ణు శివాత్మికాయై నమః. ఓం సత్యాజనాయ విద్మహే కన్యాకుమారీశ్వర ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. అన్నపూర్ణే సదాపూర్ణే సంతప్తాంగౌలదే జ్ఞానవైరాగ్య దివ్యత్వం విష్ణుం దైవీ చ మాతాజవత్వతి దేవీ పార్వతీ ఓంనైశ్వరః బాంధవ శివభక్తాశ్చ తదేశోభోనత్రయం. చెత్త సేకరణ ఛార్జీలు కట్టలేదనే కారణంతో మున్సిపల్ అధికారులు పొంగనూరు పట్టణంలోని నగరి వీధిలో గల ఒక కళ్యాణ మండపం ముందు చెత్తను పడవేసిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఈ చర్య వల్ల స్థానిక నివాసిత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కళ్యాణ మండపం వారు చెత్త పన్ను కట్టకపోతే నోటీసు పంపడమో లాంటివి చెయ్యాలే కానీ చెత్త పడవేయడం ఏంటని ప్రశ్నించారు. ఇలా చేయడం వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా మారి దుర్వాసన రావడం, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని, ఇలాంటివి మళ్ళీ ఇంకొక మారు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి కళ్యాణ మండపం ముందు చెత్తను తొలగించాలని సంబంధిత పారిశుద్ధ్య అధికారులకు ఆదేశించారు. దీంతో అక్కడ వేసిన చెత్తను సిబ్బంది తొలగించారు. హనుమత్ జయంతి సందర్భంగా పుంగనూరు పట్టణం మరియు గ్రామీణ ప్రాంతాలలోని హనుమంతుల వారి ఆలయాల్లో విశేష పూజలు జరిగాయి. మంగళవారం ఉదయపూర్వం అర్చకులు ఆంజనేయ స్వామి వారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి అభిషేకాలు నిర్వహించారు. తర్వాత తమలపాకులు, వడహారాలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న భక్తులు జై హనుమాన్ అంటూ స్వామివారిని ప్రార్థిస్తూ పూజలు నిర్వహించారు.
ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మామిడి సీజన్పై జిల్లాలోని మామిడి ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు మామిడి రైతులతో మాట్లాడటం జరిగింది. రైతులకు 80% పైగా మామిడి పల్ప్ ఇప్పటికే విక్రయించబడిందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది మామిడి పల్ప్ పరిస్థితి మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. పల్ప్ యజమానులు జిల్లా పరిపాలనకు హామీ ఇస్తూ మామిడి ప్రాసెసింగ్ను సమయానికి ప్రారంభిస్తామని, రైతులకు సహాయపడేందుకు తమ వంతు ప్రయత్నం కృషి చేస్తామని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్టీపీ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించాలి. పుంగనూరు ప్రత్యేక అధికారి కళ్యాణి. పుంగనూరులో వైభవంగా హనుమ జయంతి వేడుకలు. ఆలయాలకు పోటెత్తిన భక్తజనం. దినసరి కూలీ పెంచాలంటూ పరిశ్రమ కార్మికులు ఆందోళన. ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాలను పోలీస్ స్టేషన్లో నమోదు చేయాలి. సిఐ సుబ్బరాయుడు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.